దేవునికి స్తోత్రము కలుగునుగాక. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనం. అది నీ దేవుడైనా అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. నీ దేవుడైన యెహోవా కన్నులు ఆది అంతమో అల్ఫావో మేఘా ఆయనే ప్రభువు ఆయనయేగా తానున్నవాడు శక్తిమంతుడు. జయమాని పాడు జయమాని పాడు ప్రభు యేసునకి మహాదేవుండు విశ్వవిధాత రక్షకుడాయనే. ఆది అంతము ఆయనే ప్రభు, ఆయనేగా రానున్నవాడు శక్తిమంతుడు. ఆది మొదలుకొని అంతము అంటే ఈ సంవత్సరం 2023 జనవరి మాసం 1వ తారీఖు నుండి 31వ తారీఖు ఇది అంతం. ఆది వెళ్ళిపోయింది, అంతం డిసెంబర్ మాసం 31వ తారీఖు, టైము 11:35. సుందర రక్షకుడా మధు స్వాతంత్రమైన దేవా ఎల్లప్పుడూ మేము నిన్నే స్తోత్రించు, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తోత్రించు చుండు స్తుతి ఇది సుందర రక్షకుడా. అలాగైతే ఆది నుండి అంతం వరకు దేవుడు ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకుడు, నిద్రపోడు. 128వ కీర్తన. యెహోవా కన్నులు దాని మీద ఉండును. దేని మీద? దేవుని వాక్యం సెలవిస్తుంది, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దాని మీద అనగా ఇశ్రాయేలు మీద. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకుడు, నిద్రపోడు. అలాగైతే ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. నీవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. యెహోవా సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఎందుకని అంటే 11వ అధ్యాయం. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. ఎల్లప్పుడూ గైకొనవలెను, ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కారణం, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కన్నులు దాని మీద ఉండును. దాని మీద అంటే దేని మీద? ఇదిగో కొట్టబడి పడిపోయి చెడిపోయి కొట్టబడి లేవలేని స్థితిలో ఉన్న స్త్రీ, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. దానిని అంటే దాని మీద అంటే సర్పము కొట్టింది. కొట్టినప్పుడు సర్ప సంతానమా, చెరుపు చేయు పిల్లలారా,
మీకు శ్రమ. ఎవరు ఈ సర్ప సంతానము? 11వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 6వ వచనం. రూబేనీయుడైన ఎలియాబు కుమారులైన దాతాను అబీరాము లగు చేసిన పనిని భూమి నోరు తెరచి వారిని, వారి ఇండ్లను, గుడారములను, వారి యొద్దన్న సమస్త జీవరాశులను ఇశ్రాయేలీయులందరి మధ్యను మృంగివేసిన రీతిని చూడకయు ఎరుగకయు నున్న మీ కుమారులతో నేను మాట్లాడటలేదని నేడు తెలుసుకొనుడి. తిరుగుబడిన వారు ఎరగబడిపోయారు. సంఖ్యాకాండం. దాతాను అబీరాము కోరాహు మోషే మీద లేచారు. మోషే అహరోనులకు విరోధంగా పోగుబడి 16వ అధ్యాయము సంఖ్యాకాండము. మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకిక పని లేదు అన్నటువంటి కోరాహు 27 16 27. కాబట్టి వారు కోరాహు దాతాను అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమితోన నోరు తెరచి వారిని, వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియనను. అతడు ఆ మాటలని చెప్పి చాలింపగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేశాను. వారును, వారి సంబంధులందరూ ప్రాణములతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేశాను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనను మృంగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దానిని అనగా అవ్వ సర్పము చేత కొట్టబడిన ఆది స్త్రీ జీవము గల ప్రతివానికి తల్లి. అలాగైతే అవిధేయురాలు ఒక మనిషిని అవిధేయత్వం వలన ఈ లోకమునకు పాపము వలన మరణము సంభవించెను. అలాగైతే ఆ మరణపు ముల్లును యేసుక్రీస్తు ప్రభువారు ఒక మనిషిని అవిధేయత్వం వలన ఈ లోకమునకు పాపము ద్వారా మరణమైతే ఒక మనిషిని విధేయత వలన మనుష్యులందరూ రక్షించబడడానికి మనుషులందరికీ మత్తయి సువార్తలో మంచివారి మీద చెడ్డవారి మీదను ఆయన వర్షము కురిపించుచున్నాడు. మంచివారి మీదను చెడ్డవారి మీదను. కనుక ఈ సమయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు.
కరుణ కలిగిన యేసు ప్రభువారు. ఆయన కన్నులు ఒక ఇశ్రాయేలీయుల మీదే కాకుండా, విధేయులైన పిల్లల మీదే కాకుండా అవిధేయులైన పిల్లల మీదను ఆయన కనికరం, ఆయన కృప వర్షం కురిపించుచున్నాడు. మనస్సును తృప్తిపరుస్తున్నాడు, మనుష్యులను తృప్తిపరుచున్న నీతిమంతులు అనీతిమంతుల మీద యెహోవా కన్నులు దాని మీద ఉండెను. దాని మీద అనగా ఇదిగో జాగ్రత్తగా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి మోషే అహరోనుల మీద, మోషే అహరోనుల మీద దేవుని కనికరము ఎలాగున్నాయో, ఇశ్రాయేలీయుల మీద ఆయన కనికరము ఎలాగుననో, మంచివారు చెడ్డవారు, అవిధేయులు నీతిమంతులు, నీతిమంతులు అనీతిమంతుల మీద ఆయన వర్షము కురిపించుచున్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎల్లప్పుడూ మేము నిన్నే స్తోత్రించు చుండు స్తుతి ఇదియే సుందర రక్షకుడా, సుందర రక్షకుడా, మాదు స్వాతంత్రమైన దేవా, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తోత్రించు, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తోత్రించు చుండు స్తుతి ఇదియే సుందర రక్షకుడా. ఈ సమయంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ యెహోవా కన్నులు దాని మీద ఉండును. దాని మీద అంటే యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. ఎల్లప్పుడూ గైకొనే వారి మీద ఉన్నదని ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట ఉన్నది. అలాగైతే యేసు ప్రభువు ఆయన మెల్లని సాత్వికుడు, చల్లని దీవెనలు. ఇదిగో 5వ అధ్యాయము 45వ వచనములో మత్తయి సువార్త చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద వర్షము కురిపించుచున్నాడు. వర్షమైతే ఇస్తున్నాడు, పంటలైతే పండిస్తున్నాడు. కానీ యెహోవా కన్నులు ఎవరి మీద ఉన్నాయంట? ప్రత్యేకంగా ఆయనను ప్రేమించి ఆయన విధులను ఆయన కట్టడలను గైకొని అనుసరించే వారికి మాత్రమే ఎల్లప్పుడూ ఆయన యొక్క కాపుదల దాని మీద ఉండును. మోషే అహరోనుల మీద అనగా దేవుని మీద తిరగబడిన అవ్వ పడిపోయింది, చెడిపోయింది. కాబట్టి దాతాను, అబీరాము, కోరాహులు పాతాళంలో కూలిపోయారు అంటే కారణం అది దేవుని యొక్క మహా ఉగ్రత. మరి మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఓకే, తన కన్నులు ఎవరి మీద ఉన్నాయంట? సియోనులో నుండి నీవు
ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నీలో నడిపించుచున్నావు నీ కీర్తికై సియోనులో మహోన్నతుడా యేసయ్యా. 128వ కీర్తన ఆఖరి వచనము, ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. పిల్లల పిల్లల తరము 4వ సంతతి వరకు ఆయన సమాధానము, కృపా సమాధానం, ఆయన దీవెనలు, చల్లని దీవెనలు, మెల్లని స్వరము, కాపుదల. దేవుని ఆరాధించే యెహోషువ, యోసేపు, దేవుని ఆరాధించే నోవాహు, జకరయ్య, ఎలిజబెత్తుల మీద ఆయన కృప ఎల్లప్పుడూ తోడుగా ఉన్నది. ఎందుకంటే ఆరాధించే అధికులు వారు, ఆత్మలో కపటము లేనివారు, హృదయపూర్వకంగా నిజము పలికిన వారు, వారి మీద ఏమున్నదంట? ప్రత్యేకమైన దీవెన. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఇశ్రాయేలు దేవుడు కునుకుడు నిద్రపోడు. ఇమ్మానుయేలు భాషాంతరమున దేవుడు మనకు తోడని. సమాధానం ఎవరికి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము కలుగునుగా. కానీ దేవుని స్తోత్రము చేయసాగిరి. ఎవరికి ఉందంట సమాధానం? ఎవరికి ఉంది సమాధానం? దేవుని పిల్లలకు, దేవుని ఆరాధించే వారికి, ఆయనకు ఇష్టలైన పిల్లలకు సమాధానం. వారికి బ్రతుకునిచ్చాడు, వారి మీద కాపుదల ఉంది. అందుకని జనవరి మాసం నుండి చివరి మాసం డిసెంబర్ మాసం 31వ తారీఖు వరకు కూడా ఆయన కృపా కటాక్షం. 116వ కీర్తనలో మరి దావీదు మహారాజు 7వ వచనం, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు వెడకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నా. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతున్నా. ఇప్పుడే నా తల్లి అదిగో వాకిటి దగ్గర పడబోయింది. ఆమె బట్టమే కాకుండా పిల్లోడు కూడా పడిపోయేవాడు. నిజంగా దేవుడు కృపనిచ్చి కాపాడాడు. నేను అనుకుంటూనే ఉన్నాను, లైవ్లో వాక్యం చెప్తూ ఉన్నాను, నేను చూస్తూ ఉన్నాను, పడుతుందేమో ఈ పిల్లోడిని కూడా లాగి అని పడుతుందేమో అనుకున్నాను. నిజంగా నేను అనుకున్నా, అది ఆ వాకిటి అట్ట ద్వారము పడబోయింది. అయ్యో నేను పడబోతు. నిజంగా ఈ దేవుడు రక్షించాడు. చిన్న దెబ్బ తగిలితేనే ప్రాణం విడిచిన వారు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ పడితే ఇప్పుడే ప్రాణం విడిచేది. కనుక ఈ దినం ఏడవలసి వచ్చేది. ఎందుకంటే ఈ సమయంలో ఆయన కృప క్షమాపణ కలిగినటువంటి వాడు. దాన్ని బట్టి ప్రభువా నీవు నాకు క్షేమం విస్తరింపజేసి ఉన్నావయ్యా, నేను పడితే ఇప్పుడు చనిపోయేదాన్ని. నా ప్రాణమును, కన్నీళ్లు పడకుండా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులన్న దేశములలో యెహోవా సన్నిధి నేను కాలము గడుపుదును. నిజంగా దేవుడు కాపాడాడు కాబట్టి, ఆయన కన్నులు నీ మీద ఉన్నవి కాబట్టి నీవు బ్రతికావు. సంగమా, నీ మీద దేవుని దీవెన ఉందా కాబట్టి బ్రతికావు. లేకపోతే ఈ దినము నువ్వు చూడలేవు. కానీ విరోధంగా ప్రవర్తించిన దాతాను, అబిరాం, కోరాహు పాతాళంలో దిగిపోయారు. కనుక ఈ సమయంలో
సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చెప్పాలా? దేవునిని ఆరాధించాలా? అయ్యా, ప్రాణాపాయం నుండి నన్ను తప్పించావు. అయ్యా, యాక్సిడెంట్ నుండి నన్ను తప్పించావు. పాము గండా నుండి తప్పించావు. ఈ సంవత్సరంలో నిజంగా ఎన్నెన్ని కార్యాలు దేవుడు చేశాడు. త్రుటిలో ఇప్పుడే ఈ సమయంలో పడిపోతే, ప్రాణం విడిస్తే ప్రయోజనం ఏడవలసి వచ్చేది. కనుక దేవుడు తప్పించాడు, దేవుడు రక్షించాడు. కనుక ఎల్లప్పుడూ యెహోవా కన్నులు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దీని మీద యెహోవా కృపా కాపుదల భద్రత ఉన్నది. దానిని అనగా దానిని నీవు మడెం మీద కొట్టుదు. నిజమే, మన మడెం మీద కొట్టడానికి సర్పం కొట్టింది ఆల్రెడీ. అవ్వని కొట్టబడిన వాళ్ళం, పడిపోయిన వాళ్ళం, తిరిగి ఆయన కృపచేత లేపబడిన వారం. ఆయన భాషాంతరం ఇమ్మానుయేలు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఇమ్మానుయేలు అనగా రక్షకుడు మనకు తోడు. ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకమందున్న తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. హైదరాబాదు పోయినప్పుడు అయ్యా, ట్రైన్ క్రింద పడకుండా కాపాడిన దేవునికి స్తోత్రం. మరి ఒక వ్యక్తిని ఎక్కించుకుంటే అయ్యా, మంచిగా వెనకోడు వచ్చి స్పీడుగా గుద్దాడు, అక్కడ కూడా తప్పించావు. అయ్యా, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయమందు నా తల్లిని రక్షించిన దేవునికి స్తోత్రం. ఆ మాటలు హృదయపూర్వకంగా చెప్పి ఆరాధించినప్పుడు దేవుని నామమునకు మహిమ, ఘనత, ప్రభావము చెందుతుంది. సమయంలో నీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. క్షేమం ఇచ్చావు, కాపుదలు ఇచ్చావు. బండి ప్రయాణాల్లో, పరిచర్యల్లో తోడుగా ఉన్నావు. అర్ధరాత్రి వచ్చేటప్పుడు కూడా నీ కృప తోడుగా వచ్చావు. అనేకమైన విషయాలలో తప్పించి రక్షించిన సమర్థుడవు అని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను అని నీకు హృదయపూర్వకంగా స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఆయన ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలను. ఆయన అయ్యా, ఈ వత్సరం అయ్యా సన్మానము చేయటానికి అయ్యా తండ్రి ప్రణీత్ రెడ్డి గారి ద్వారా సన్మానం చేయించుకోగలిగాను. అంతేకాదు నీ కృపయ్యా, నీ దయయ్యా, నీ ప్రేమయ్యా, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాదు నాయన, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ వత్సరములో ఎన్నెన్నో మేలు ఉపకారములు చేసిన దేవుడు అని నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అయ్యా, వందనాలు. యేసు, నీకు వందనాలు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ నీ కన్నులు నా మీద ఉన్నందుకై వందనాలు. అయ్యా, కాపాడువాడు కునుకు నాయన, నిద్రపోవు నాయన. నన్ను కాపాడటానికే నీ దూతలను మార్గమంతట్లో తోడుగా ఉంచి, నా మార్గములో తోడుగా ఉంచి నన్ను నీ కృప ద్వారా రక్షించుకున్న నాటి నుండి నేటి వరకు తండ్రి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎన్నో ఎన్నో ఎన్నెన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు. ఒక సంవత్సరం అయితే అయా ఘనహీనపరచబడ్డాను. ఈ సంవత్సరము ఘనముగా నాకు ఇచ్చిన అయా తండ్రి నూతన వస్త్రాలను బట్టి అయా నా శత్రువులు ఎదురు నాకు భోజనం సిద్ధపరచుదు. అవునయ్యా, ఇచ్చిన ఈవిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నిజంగా ఈ వత్సరములో 37.5 కుట్టించుకోగలిగిన దాదాపు 22,500 ఇవ్వడానికి కృప దయచేశావు. నన్ను నీ గొప్పదైన నీ దీవెనలతో
కప్పిన దేవునికి స్తోత్రం. ధరించుకోవడానికి బట్టలు, తినడానికి ఆహారం, అయ్యా ప్రయాణం చేయటానికి వాహనం, ఇంత గొప్పదైన నీ దీవెన ఆశీర్వాదం నాకు కలిగించి నన్ను తృప్తిపరచి అయ్యా మేలుతో జ్ఞాపకం చేసుకున్నందుకై నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు వందనములు సమర్పించుకుంటూ నీవిచ్చిన ఈ ఆది అంతం నూతన సంవత్సరం ఎంత స్పీడ్గా వెళ్ళి అయ్యా దాన్ని ఎంత చాకచక్యంగా తిప్పి మరలా అక్కడ 22వ తారీఖున డిపోలో 6 పాటలు పాడిన ఆధిక్యత తండ్రి వందనాలు, స్తోత్రాలు అయ్యా. 23 సన్మానం, 24 తండ్రి వందనాలు. రాత్రి చక్కగా పాడుతున్నప్పుడు నేను రాసిన పాట అద్భుతంగా పాడి మంచి మ్యూజిష్ ట్రాక్ పెట్టినందుకై స్తోత్రము చెల్లించుకుంటుంది. ఇంతదనుక మేలుతో నన్ను తృప్తిపరిచి ఘనపరిచినందుకై నీకే సన్మానం చేసినందుకై ఘనపరిచావు, సన్మానం చేయించావు, బట్టలు ధరింపజేశావు అయ్యా వందనాలు. ఈవిని అనుగ్రహించావు, నూతన దీవెనలతో నింపినందుకై నీకు వందనాలు, కృతజ్ఞత సమర్పించుకుంటూ నా ప్రాణప్రియుడు, నా రక్షకుడు, విమోచకుడు, అంతేకాదు నాయనా వందనాలు. ఈ సంవత్సరంలో తండ్రి మరి మా జగనన్న నాయన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దాదాపు 85,000 అక్కడ కూడా నాకు మేలు చేసి మాస్టర్ సాలరీ అనుగ్రహించినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ నీవిచ్చిన రక్షణ పాత్ర చేబూని నా హృదయపూర్వక ఆరాధన, కృతజ్ఞత, స్తుతులు సమర్పించుకుంటున్నాను. ప్రియమైన పరలోకమందున్న తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య నేను సహవాసి ప్రళప్పుడు సదాకాలం తోడై నడిపించుడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఈ మూమెంట్ ప్రేయర్ చేయండి. కనుక దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించునుగా. ఆమెన్.